Hi viewers, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with an interesting chapter, that is degrees of comparison. This chapter has been included in the syllabus of semester 1, uh, BA, semester 1 for BA, BSc, BCom, that is UG courses or undergraduate courses. And also it is a chapter that is meant for intermediate first year also, and of course 10th class also. ఎనీవే ఇది ఎవరికి ఉందా అన్నటువంటిది కాకుండా మన డైలీ యూసేజ్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కావచ్చు, మనం ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలా అన్నటువంటి విషయానికి సంబంధించినటువంటి చాప్టర్ ఇది చాలా ముఖ్యంగా మన డే టు డే లైఫ్లో చాలా ఉపయోగం. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడాను ఇది చాలా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. రైట్, ఇప్పుడు ఇంతకీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటప్పుడు మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు గుర్తు రావాలి? నౌన్, ప్రొనౌన్, వెబ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్ ఇలా ఉన్నాయి కదా. మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అసలు గుర్తుకు రావాలి? గుర్తుకు రావాల్సింది ఏమిటంటే ఖచ్చితంగా యాడ్జెక్టివ్. అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, దిస్ చాప్టర్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ద చాప్టర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్. ఇంతకీ ఈ కంపారిజన్ అన్నటువంటిది మనం సాధారణంగా నిజ జీవితంలో ఎలా చేస్తుంటామో అవి చాలా చక్కగా ఇందులో వివరించి చెప్పడం జరిగింది, వినండి. కంపారిజన్ కెన్ బి డన్ మీనింగ్ఫుల్లీ బై ద రైట్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. అసలు ఈ కంపారిజన్ అనేటువంటిది ఎలా చేస్తామనంటే యాడ్జెక్టివ్స్ని సరిగ్గా వాడటంలో మనం నిష్ఠాతులం అయితే అప్పుడు ఆ కంపారిజన్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది. అండ్ యాడ్జెక్టివ్ సేస్ సంథింగ్ మోర్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఇంతకీ యాడ్జెక్టివ్ ఏం చేస్తుంది? హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేటప్పుడు ఆ హీ అన్నటువంటి ప్రొనౌన్ని కాస్త వివరించి, వర్ణించి, విశేషించి చెప్తుంది కనుక దాన్ని విశేషణము అన్నాం కూడా. అండ్ యాడ్జెక్టివ్ సేస్ సంథింగ్ మోర్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, భూషణ్ ఈజ్ ఏ టాల్ బాయ్. సో భూషణ్ అనేటువంటి నౌన్, భూషణ్ ఈజ్ ఏ బాయ్ అంటే సరిపోయింది కదా. భూషణ్ ఈజ్ ఏ టాల్ బాయ్ అనేటప్పుడు ఆ టాల్ అన్నటువంటిది టాల్ అనే యాడ్జెక్టివ్ భూషణ్ అనే నౌన్ గురించి విశేషించి చెప్తుంది. యాడ్జెక్టివ్స్ హ్యావ్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్. యాడ్జెక్టివ్స్కి మిగతా రూపాలు కూడా ఉన్నాయి. అంటే మన టెన్సెస్కి ఎలానైతే V1, V2, V3 అంటామో ఇక్కడ యాడ్జెక్టివ్స్ కూడాను పాజిటివ్ యాడ్జెక్టివ్ అని, కంపారిటివ్ యాడ్జెక్టివ్ అని, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అని, ఆర్ ద యాడ్జెక్టివ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ అని, ఆర్ ద యాడ్జెక్టివ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ, ఆర్ ద యాడ్జెక్టివ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ అని కూడా మనం అంటాం. An adjective can take an adverb of degree like to or very as well. కొన్ని సందర్భాల్లో యాడ్జెక్టివ్స్ పక్కన యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటారు, లేదా ఇంటెన్సిఫైయర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటెన్సిఫైయర్? సంథింగ్ దట్ ఇంటెన్సిఫైస్, ఎక్కువ చేసి చెప్తుంది, తీవ్రంగా లేదా ఎక్కువగా చేసి చెప్పడం వల్ల దాన్ని మనం యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటారు. సో యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీస్లో టు, వెరీ అన్నటువంటివి ఖచ్చితంగా అన్నమాట వస్తూ ఉంటుంటాయి, అవి కూడాను ఉన్నాయని. సరే, ఇప్పుడు మనం అందరూ చెప్పుకున్నట్టుగానే మనం ముందు వీటి కోసం వెళ్దాం. పాజిటివ్ డిగ్రీ, డిస్క్రిప్షన్ ఆఫ్ వన్ పర్సన్, డిస్క్రిప్షన్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ థింగ్. థింగ్ అని అక్కడ రాయలేదు, డిస్క్రిప్షన్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ థింగ్. సరిత ఈజ్ ఎ టాల్ గర్ల్, భూషణ్ ఈజ్ ఎ షార్ట్ బాయ్ అనేటప్పుడు ఈ సరిత అన్నటువంటి నౌన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. వీఆర్ డిస్క్రైబింగ్ సరిత. వాట్ సార్ట్ ఆఫ్ ఎ గర్ల్ ఈజ్ షీ? షీ ఈజ్ ఎ టాల్ గర్ల్. కంపారిటివ్ డిగ్రీ, comparison between two persons or things. Maitreyi is taller than Parvati. Maitreyi is taller than Parvati. పార్వతి కంటే మైత్రేయి చాలా పొడుగ్గా ఉంది. కంపారిజన్, ఇక్కడ ఇద్దరు మనుషులు ఇచ్చారు లేదా రెండు వస్తువులు మధ్యన జరిగేది కంపారిటివ్ డిగ్రీ సంబంధించిన యాడ్జెక్టివ్ వాడతాం. సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిజన్ విత్ మెనీ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఎక్కువ మందితో పోల్చేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ. ఎక్కువ మంది అవ్వచ్చు, ఎక్కువ వస్తువులతో అవ్వచ్చు. అక్కడ షర్టుల గురించి, ప్యాంట్స్ గురించో, పెన్సిల్స్ గురించో, పెన్స్ గురించో చెప్పేటప్పుడు ఎక్కువగా ఉండేటప్పుడు, అలాంటప్పుడు ఏదైనా కంపారిజన్ మనం చెప్పేటప్పుడు దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అలో చెప్పాలి. భూషణ్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్. ఉన్నటువంటి బాయ్స్ అందరికంటేనూ భూషణ్ అన్నటువంటి వాడు చాలా టాలెస్ట్ అని అక్కడ అర్థం. ఇప్పుడు ఈ టైప్ 1 ఇందులో లేదా మొదటి రకం, ఈ టైప్ 1 and 2 అన్నటువంటిది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీలోకి మాత్రమే మార్చడం అవుతుంది. ఓకే, అది ఎలానో చూడండి. ఈ రూల్ కూడాను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే మంచిది. నాలాంటి వాడిని ఎగ్జాంపుల్ని ఆధారంగా చేసుకొని నేను రూల్ గుర్తుపెట్టుకుంటాను, మీరు రూల్ గుర్తుపెట్టుకుంటే అది మీ ఇష్టం.
ఇది 2 పర్సన్స్ ఆఫ్ థింగ్స్. టైప్ 1 అండ్ 2 పర్సన్స్ ఆఫ్ థింగ్స్ మధ్యన జరిగేది. ఇందులో ఇంతకీ ఈ ఎస్ అంటే ఏంటి, వి అంటే ఏంటో ఒకసారి వెళ్దాం ఇక్కడికి. అబ్రివేషన్స్ యూజ్డ్ ఇన్ దిస్ చాప్టర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను లాస్ట్లో, కాస్త ఇది కూడాను చూడండి. ఎస్ అంటే సబ్జెక్ట్, వి మీన్స్ వర్బ్, ఓ మీన్స్ ఆబ్జెక్ట్, పిడి పాజిటివ్ డిగ్రీ, సిడి కంపారిటివ్ డిగ్రీ, ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ, పిఏ పాజిటివ్ యాడ్జెక్టివ్, సిఏ కంపారిటివ్ యాడ్జెక్టివ్, ఎస్ఏ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్, ఎస్ఐఎన్జి సింగులర్, పిఎల్ ప్లూరల్, ఓ మీన్స్ ఆబ్జెక్ట్. ఇక్కడ పెట్టాం కదా ఆబ్జెక్ట్. రైట్, ఇప్పుడు ఈ టైప్ 1కి వెళ్దాం. అంటే మొదటి రకంలో మరియు రెండవ రకంలో ఇవి ఇద్దరు మనుషులు లేదా రెండు వస్తువులకు సంబంధించినటువంటిది. ఓకే, శివాని చూడండి, పాజిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సో ఆర్ యాజ్, సో కానీ యాజ్ కానీ ప్లస్ పిఏ పాజిటివ్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్. కంపారిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నాట్ సిఏ ప్లస్ దాన్ ప్లస్ ఆబ్జెక్ట్. పాజిటివ్ డిగ్రీ, శివాని ఈజ్ యాజ్ టాల్ ఎస్ మౌనిక, మౌనిక ఈజ్ నాట్ టాలర్ దాన్ శివాని. అసలు తెలుగులో చెప్పుకుందాం సరదాగా. శివాని ఈజ్ యాజ్ టాల్ ఎస్ మౌనిక, మౌనిక ఎంత పొడవుగా ఉందో శివాని అంతే పొడవుగా ఉంది. ఓకే, అంటే మౌనిక ఈజ్ నాట్ టాలర్ దాన్ శివాని. శివానితో పోల్చినట్లయితే మౌనిక అంత పొడుగ్గా ఏమీ లేదులే. మౌనిక ఈజ్ నాట్ టాలర్ దాన్ శివాని, శివాని కంటే మౌనిక పొడుగ్గా లేదులే అనేటప్పుడు ఇక్కడ నాట్ అనేది వాడాం, అది గుర్తుంచుకోండి. నాట్ ప్లస్ కంపారిటివ్ యాడ్జెక్టివ్, టాలర్. నెక్స్ట్ పిడి, భారతి ఈజ్ యాజ్ రిచ్ యాజ్ బాలు, బాలు ఎంత ధనవంతుడో భారతి కూడా అంతే ధనవంతురాలు. సో అలాంటప్పుడు బాలు పెద్ద ధనవంతుడు, భారతితో పోల్చడానికి పెద్ద ధనవంతుడు కాదు, ఆ విషయం ఇలా చెప్తాం. బాలు ఈజ్ నాట్ రిచర్ దాన్ భారతి. నెక్స్ట్ వన్, ఝాన్సీ ఈజ్ సో క్లెవర్ యాజ్ నీలిమా, నీలిమ ఎంత తెలివైందే ఝాన్సీ అంతే తెలివైందే. నీలిమ ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ ఝాన్సీ. ఓకే, నెక్స్ట్ వన్ టైప్ 2 లేదా రెండవ రకం. ఇక్కడ కంపారిటివ్లో నాట్ ప్లస్ సిఏ అని వచ్చింది, ఇక్కడ పాజిటివ్లో నాట్ ప్లస్ సో అనేది వస్తుంది. జస్ట్ ఆ హింట్ గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నాట్ సో ప్లస్ పిఏ ప్లస్ యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్, కంపారిటివ్ రూల్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సిఏ కంపారిటివ్ యాడ్జెక్టివ్ ప్లస్ దాన్ ప్లస్ ఆబ్జెక్ట్. నారాయణ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ సతీష్, నారాయణ సబ్జెక్ట్, వెర్బ్ ఈజ్ నాట్ సో అనేది గుడ్డిగా డిఫాల్ట్గా పెట్టడమే. అలానే పిఏ పాజిటివ్ యాడ్జెక్టివ్ స్ట్రాంగ్ ప్లస్ యాజ్ ప్లస్ ఓ ఆబ్జెక్ట్ సతీష్. నెక్స్ట్ సిడి, సతీష్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ నారాయణ, సతీష్ సబ్జెక్ట్, వెర్బ్ ఈజ్ సిఏ స్ట్రాంగర్, కంపారిటివ్ యాడ్జెక్టివ్ స్ట్రాంగర్, దాన్ అన్నటువంటి అక్కడ గుడ్డిగా పెట్టండి, ప్లస్ ఆబ్జెక్ట్ నారాయణ. వీటిని తీసుకొచ్చాం. ఇక్కడ మళ్ళీ తెలుగులో సరదాగా మీకు అర్థమైనట్టు మరొకసారి చెప్తాను వినండి. నారాయణ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ ఏ సతీష్, సతీష్తో పోల్చినట్లయితే నారాయణ బలవంతుడు కాదు. అంటే ఎవరు బలవంతుడు? సతీష్. సతీష్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ నారాయణ. నెక్స్ట్ పిడి, అరిస్టాటిల్ ఈజ్ నాట్ సో వైజ్ యాజ్ ప్లాటో, ప్లాటో కంటే అరిస్టాటిల్ తెలివైన వాడు కాదు. అప్పుడు దాన్ని ఎలా చెప్పుకుంటాం? సిడిలో కంపారిటివ్ డిగ్రీలో ప్లేటో ఈజ్ వైజర్ దాన్ అరిస్టాటిల్. నెక్స్ట్ పిడి, ద పసిఫిక్ ఈజ్ నాట్ సో డీప్ యాజ్ ద ఇండియన్ ఓషన్, ఇండియన్ ఓషన్ అంత లోతు పసిఫిక్ లేదులే. ద ఇండియన్ ఓషన్ ఈజ్ డీపర్ దాన్ ద పసిఫిక్, అంటే లోతుగా ఏది ఉంది? ఇండియన్ ఓషన్ అని. ఓకే, ఇక యాక్చువల్ పసిఫిక్ ఓషనే లోతైంది. నెక్స్ట్ వన్, మోర్ దాన్ 2 పర్సన్స్ ఆర్ థింగ్స్, పాజిటివ్ రూల్. ఇది టైప్ 3, టైప్ 4, టైప్ 5. ఇది 2 కంటే ఎక్కువ వస్తువులతో కానీ ఇద్దరు కంటే ఎక్కువ మనుషులతో కానీ కంపేర్ చేసేటప్పుడు వాడేది. ఓకే, ఇప్పుడు వెళ్దాం. ఒకసారి చూడండి పాజిటివ్ రూల్, నో అదర్. దీనికి హింట్ ఏంటి అంటే నో అదర్ అని గుర్తుంచుకోండి. కంపారిటివ్లో దాన్ ఎనీ అదర్. సూపర్లేటివ్లో ఆఫ్ ఆల్ వస్తూ ఆబ్జెక్ట్ ప్లూరల్లో వస్తుంది. no other plus subject plus verb plus so plus pa positive adjective plus as plus o object.
Comparative rule. Subject plus verb plus CA plus than any other plus object. Superlative rule. Subject plus verb plus the plus superlative adjective plus of all plus object plural లో ఉండాలి. ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నో అదర్ చూడండి మీదను పాజిటివ్ రూల్. సో ఇది పీడి. నో అదర్ గర్ల్ ఈజ్ సో ప్రిటీ యాజ్ ప్రతిమ. నో అదర్ గర్ల్, గర్ల్ అనేది సబ్జెక్ట్, నో అదర్ అనేది డిఫాల్ట్గా గుడ్డిగా పెట్టడమే. గర్ల్ సబ్జెక్ట్, వర్బ్ ఈజ్, సో పెట్టాం. నెక్స్ట్ ప్రిటీ, నెక్స్ట్ యాజ్, నెక్స్ట్ ప్రతిమ ఆబ్జెక్ట్. కంపారిటివ్ డిగ్రీ. ప్రతిమ ఈజ్ ప్రిటియర్ దాన్ ఎనీ అదర్ గర్ల్. ప్రతిమ ఈజ్ ప్రిటియర్ దాన్ ఎనీ అదర్ గర్ల్. చూసారా రూల్ సరిపోయిందా లేదా? దాన్ ఎనీ అదర్. నెక్స్ట్ వన్, ప్రతిమ ఈజ్ ద ప్రిటియెస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్. ఈజ్ ద ప్రిటియెస్ట్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్. ఆఫ్ ఆల్ గర్ల్స్ కరెక్టే, ఆఫ్ ఆల్ ద గర్ల్స్ కరెక్టే. అంటే మనం చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయిలను ఉద్దేశించి అని చెప్పేటప్పుడు ఆఫ్ ఆల్ ద గర్ల్స్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పీడి. నో అదర్ బాయ్ ఈజ్ సో స్మార్ట్ యాజ్ వెంకట్. వెంకట్ కంటే స్మార్ట్గా ఇంకెవరూ లేరంట. వెంకట్ ఈజ్ స్మార్టర్ దాన్ ఎనీ అదర్ బాయ్. మిగతా ఏ అబ్బాయితో పోల్చినా వెంకట్ చాలా స్మార్ట్గా ఉంటాడు. వెంకట్ ఈజ్ ద స్మార్టెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్. నెక్స్ట్ వన్, నో అదర్ పెన్ ఈజ్ యాజ్ వర్తి యాజ్ మాంటెక్స్. ఆ దృష్టిలో అలా రాశాను మాంటెక్స్. మీరు సెల్లో రాసుకోండి, పార్కర్ రాసుకోండి, లేకపోతే ఇంకేంటో ఉన్నాయి, బటర్ఫ్లో, సెల్లో బటర్ఫ్లో, ఏవో మీకు నచ్చిన పెన్నులు రాసుకుంటారా. సిడి. మాంటెక్స్ ఈజ్ వర్తియర్, వర్తియర్, వర్తియెస్ట్. మాంటెక్స్ ఈజ్ వర్తియర్ దాన్ ఎనీ అదర్ పెన్. మాంటెక్స్ ఈజ్ ద వర్తియెస్ట్ ఆఫ్ ఆల్ పెన్స్. నెక్స్ట్ టైప్ 4కి వెళ్దాం. 4వ రకం రూల్. మోర్ దాన్ 2 persons or things. ఓకే. పాజిటివ్ రూల్. వెరీ ఫ్యూ ప్లస్ సబ్జెక్ట్ ప్లూరల్ ప్లస్ వర్బ్ ప్లస్ యాజ్ ప్లస్ పిఏ ప్లస్ యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇది ఇద్దరు మనుషులు లేదా ఇద్దరు వ్యక్తులు లేదా 2 వస్తువులు కంటే ఎక్కువగా వచ్చేటప్పుడు వాడేది ఇది. కంపారిటివ్ రూల్. ఎస్వి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సిఏ ప్లస్ దాన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లూరల్. ఓకే. ఇక్కడ హింట్ ఏంటి? వెరీ ఫ్యూతో మొదలవుతుంది పాజిటివ్లో. కంపారిటివ్లో దాన్ మెనీ కానీ మోస్ట్ అదర్ కానీ వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి. సూపర్లేటివ్ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వన్ ఆఫ్ ద ప్లస్ ఎస్ఏ ప్లస్ ఆబ్జెక్ట్. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి. పీడీలో వెరీ ఫ్యూ డ్యామ్స్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ శ్రీశైలం. శ్రీశైలం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్స్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్స్. మళ్ళీ చెప్తున్నా, వెరీ ఫ్యూ డ్యామ్స్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ శ్రీశైలం. పాజిటివ్ డిగ్రీ. శ్రీశైలం ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ డ్యామ్స్. మోస్ట్ అదర్ డ్యామ్స్ ఇది కంపారిటివ్ డిగ్రీ. శ్రీశైలం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్స్ సూపర్లేటివ్ డిగ్రీ. వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ఇండియా ఆర్ ఏఆర్ఈ ఏ పడలేదు. వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ శివాజీ. శివాజీ అంత దమ్మున్నటువంటి వాళ్ళు మన భారతదేశం చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఎంతో కొంతమంది ఉన్నారు. శివాజీ ఈజ్ బ్రేవర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ఇండియా. మిగతా రాజులందరికంటేనూ శివాజీ ధైర్యవంతుడు. శివాజీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, వెరీ ఫ్యూ సిటీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ విశాఖపట్నం. విశాఖపట్నం ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్. విశాఖపట్నం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్. మనకి త్వరలో రాబోయే రాజధాని ఇదే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. నెక్స్ట్ వన్, టైప్ 5. మోర్ దాన్ 2 persons or things. పాజిటివ్ రూల్. సమ్ ప్లస్ ఎస్ అంటే సబ్జెక్ట్. ఇక్కడ హింట్ ఏంటి? సమ్తో మొదలవుతుంది. అట్లీస్ట్ అని వస్తుంది పాజిటివ్ రూల్లో లేదా పాజిటివ్ డిగ్రీలో. నెక్స్ట్ పిఏ ఎప్పుడులాను. కంపారిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నాట్ సిఏ ప్లస్ దాన్ సమ్ అదర్ ప్లస్ ఓ ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుంది. నెక్స్ట్ సూపర్లేటివ్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నాట్ ద ప్లస్ ఎస్ఏ ఆఫ్ ఆల్ ప్లస్ ఓ ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుంది. సమ్ ఇండియన్స్ ఆర్
అట్లీస్ట్ యాజ్ గ్రేట్ యాజ్ రాజు. రాజు కంటే గొప్పవాళ్ళు కొద్దిమంది అయినా ఉన్నారు. అంటే రాజే గొప్పవాడు కాదు. రాజు ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సమ్ అదర్ ఇండియన్స్. రాజు ఈజ్ నాట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్. ఓకే. సమ్ యానిమల్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ద లెపార్డ్. లియోపార్డ్ అనకూడదు, లెపార్డ్. డిక్షనరీ చూడండి, ప్రొనౌన్సియేషన్ డిక్షనరీలో. సమ్ యానిమల్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ద లెపార్డ్. ద లెపార్డ్ లాంటి యానిమల్స్ కొన్ని ఉన్నాయి. ద లెపార్డ్ ఈజ్ నాట్ ఫాస్టర్ దాన్ సమ్ అదర్ యానిమల్స్. మిగతా యానిమల్స్తో పోల్చినట్లయితే, కొన్ని జంతువులతో పోల్చినట్లయితే లెపార్డ్ అంత ఫాస్ట్గా పరిగెత్తే జంతువు కాదు. ద లెపార్డ్ ఈజ్ నాట్ ద ఫాస్టెస్ట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్. మిగతా అన్ని జంతువులతో పోల్చినట్లయితే లెపార్డ్ చాలా ఫాస్టెస్ట్ ఏమీ కాదు సుమా. నెక్స్ట్ వన్. సమ్ ఫ్లవర్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ లవ్లీ యాజ్ ద జాస్మిన్. కొన్ని ఫ్లవర్స్ అంట జాస్మిన్లా లవ్లీగా ఉంటాయంట. అంటే కొన్ని ఉన్నాయి. ద జాస్మిన్ ఈజ్ నాట్ లవ్లియర్ దాన్ సమ్ అదర్ ఫ్లవర్స్. ద జాస్మిన్ ఈజ్ నాట్ ద లవ్లియెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్లవర్స్. మొత్తం ఫ్లవర్స్ అన్నిటికీ జాస్మినే లవ్లియెస్ట్ అంటే కుదరదు, చాలా ఉన్నాయి. ఇదిగో ఫస్ట్ సెంటెన్స్ అదే చెప్తుంది. అంటే ఇక్కడ ఏది లవ్లీ, లవ్లియర్, లవ్లియెస్ట్. ఆ ముందుది ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఇప్పుడు ఎక్సర్సైజెస్కి వెళ్దాం. నౌ లెట్ us go to the exercise. Pen is as mighty as sword. Sword is not mightier than pen. Pen is as mighty as sword. అంటే కత్తి ఎంత గొప్పదో కలం అంతే గొప్పది. అలాగే అనేటప్పుడు స్వార్డ్ ఈజ్, ఇది టైప్ 1కి వస్తుంది. స్వార్డ్ ఈజ్ నాట్ మైటియర్ దాన్ పెన్. పెన్ కంటే అంటే అదే కలము కంటే కత్తి గొప్పది కాదు. వెరీ ఫ్యూ రైటర్స్ as creative as are. Very few writers are as creative as R.K. Narayan. ఇక్కడ వెరీ ఫ్యూ రైటర్స్ ఆర్ క్రియేటివ్ యాజ్ ఆర్కే, ఇక్కడ యాజ్ క్రియేటివ్ యాజ్ ఆర్కే నారాయణ అంటే బాగుంటుంది. యాజ్ అన్నటువంటిది చూడండి, ఎక్కడెక్కడో పెట్టాను, ఇక్కడ మిస్ అయింది. టైప్ 2, టైప్ 3, టైప్ 4లోకి వస్తుంది, సారీ. వెరీ ఫ్యూ డ్యామ్స్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ శ్రీశైలం. అలానే ఇక్కడ కూడాను వెరీ ఫ్యూ రైటర్స్ ఆర్ యాజ్ క్రియేటివ్ యాజ్ ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ ఈజ్ మోర్ క్రియేటివ్ దాన్ మోస్ట్ అదర్ రైటర్స్. ఓకే, ఇది 4th రూల్. ఆర్కే నారాయణ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ రైటర్స్. నెక్స్ట్ వన్. వెరీ ఫ్యూ కాలేజెస్ ఆర్ యాజ్ ఫేమస్ యాజ్ జీజే కాలేజ్. జీజే కాలేజ్ ఈజ్ మోర్ ఫేమస్ దాన్ మోస్ట్ అదర్ కాలేజెస్. జీజే కాలేజ్ పాతపట్నం అని అక్కడ పెట్టాను, కానీ పాతపట్నం తీసేయండి, ఊరి పేరు మనం అక్కడ మెన్షన్ చేయలేదు కదా ముందు వాటిలో. జీజే కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కాలేజెస్, అంతే. నెక్స్ట్ వన్. నో అదర్ పార్లమెంటేరియన్ ఈజ్ యాజ్ వైస్ యాజ్ రాహుల్. రాహుల్ అని తెలివైన వారు ఇంకెవరు లేరు పార్లమెంట్లో. రాహుల్ ఈజ్ వైజర్ దాన్ ఎనీ అదర్ పార్లమెంటేరియన్స్. రాహుల్ ఈజ్ ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంటేరియన్స్. English is easier than Telugu. Telugu is not so easy as English. ఇది type 2 కేటగిరీకి చెందింది. నెక్స్ట్ వన్. Some papers are at least as popular as the Hindu. The Hindu is not more popular than some other papers. The Hindu is not the most popular of all papers. ఇక్కడ మీరు గమనించండి, పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. అలానే ముందు క్రియేటివ్, మోర్ క్రియేటివ్. సెకండ్ వన్ చూడండి, క్రియేటివ్, మోర్ క్రియేటివ్, మోస్ట్ క్రియేటివ్. ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. ఓకే, ఇవి కాస్త అన్నమాట యాడ్జెక్టివ్స్ కూడాను. వైజ్, వైజర్, వైజెస్ట్, ఇవి కూడాను ఉన్నాయండి ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో, అవి తీసుకోండి. Some girls are at least as attractive as Radhika. ఇది కూడా అలానే ఇచ్చాను చూడండి. సో ఇవి కంపారిటివ్ సూపర్లేటివ్ అన్నటువంటివి ఎన్ని రకాలుగా ఏర్పడవచ్చు, ఎలా ఉన్నాయన్నటువంటి ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. అయినప్పటికీ మామూలుగా చెప్పుకుందాం. టాల్, ఈఆర్ అనేటువంటి కంపారిటివ్లో టాలెస్ట్, ఈఎస్టీ అనేది వస్తుంది, అది ఒక రకం. అయితే ఇక్కడ అట్రాక్టివ్ అనేటప్పుడు ఇలాంటి వాటికి అట్రాక్టర్ అని ఉండదు, మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్. సమ్ గర్ల్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ రాధిక. Radhika is not more attractive than some girls.
Radhika is not the most attractive of all girls. Okay, some girls are at least as attractive as Radhika. ఇది ఎన్నో రూల్కి చెందుతుందండి ఇది? ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి సమ్ అన్నటువంటిది ఇలా చూడండి, టైప్ 5కి చెందుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, హనీ ఈజ్ యాజ్ స్వీట్ యాజ్ షుగర్, షుగర్ ఈజ్ నాట్ స్వీటర్ దాన్ హనీ. ఇది టైప్ 1కి చెందుతుంది. అంటే రెండే వస్తాయి అందులో. ఏ కరప్టెడ్ పర్సన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఏ నక్సలైట్. నక్సలైట్ కంటే అవినీతిపరుడు చాలా ప్రమాదకారి. సో ఇక్కడ డేంజరస్, మోర్ డేంజరస్. సో దీని పాజిటివ్ డిగ్రీ, ఏ నక్సలైట్ ఈజ్ నాట్ సో డేంజరస్ యాజ్ ఏ కరప్టెడ్ పర్సన్. ఓకే, సో ఇక్కడ కూడా కరప్టివ్ కాదు, కరప్టెడ్ అంటే బాగుంటుంది. నెక్స్ట్ వన్, సమ్ అదర్ యానిమల్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ kangaroo. Kangaroo is not faster than some other animals. Kangaroo is not the fastest of all animals. Some shootings are at least as good as Raymond's. నేను వేసాను కదా వైట్ డ్రెస్, అది రేమండ్సే. బాగుంది. అంటే నాలాంటి బక్క ప్రాణికి అలాంటిది ఏదో ఒకటి వేస్తే చక్కగా అన్నమాట కనిపిస్తాను. లేదంటే ఎముకల గూడు మీద చర్మం లామినేషన్ చేసినట్లుగా ఉండే నాలాంటి శరీరానికి అలాంటి కోట్లో సూట్లో వేసుకుంటే ఏదో కవరింగ్ అనమాట. రేమండ్స్ ఈజ్ నాట్ బెటర్ దాన్ సమ్ అదర్ షూటింగ్స్. మిగతా షూటింగ్స్తో పోల్చుకున్నట్లయితే రేమండ్స్ అంతా మెరుగైంది ఏం కాదు. రేమండ్స్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్స్. అన్ని షూటింగ్స్తో పోల్చినట్లయితే రేమండ్స్ ఏ బెస్ట్ అంటే మాత్రం కుదరదు. అంతకుముందు తీసాను చూసారా, అది డిగ్జామ్ ఆ బ్లాక్ది. నెక్స్ట్ ఇంకోటి కూడా తీసాను, అది విమల్ అనుకుంటా, ఏది క్రీమ్ కలర్ది. అది కూడా చూడండి నా వీడియోస్లో, తప్పేం లేదులే సరదాగా. నెక్స్ట్, నో అదర్ గర్ల్ ఈజ్ సో బ్యూటిఫుల్ యాజ్ హేమలత. Hemalata is more beautiful than any other girl. Hemalata is the most beautiful girl. Very few men in the world are as wise as Solomon. Solomon is wiser than most other men in the world. Solomon is one of the wisest men in the world. Ramu is as brave as Subbu. Subbu is not braver than Ramu. Next, 15th one. The sun is brighter than the moon. First one idi, first category. The moon is not so bright as the sun. 16th. Very few writers in India are as genius as Abdul Kalam. Abdul Kalam is more genius than most other writers. Abdul Kalam is one of the most genius writers. Some flowers are, 17th one. Some flowers are at least as lovely as jasmine. Jasmine is not lovelier than some other flowers. Jasmine is not the loveliest of all flowers. Okay. With this we have completed the chapter called degrees of comparison. But of course there are other rules also. If you buy SS Bhushan's book, you can trace out those rules also. Thank you for watching SS Bhushan. Please share the links of SS Bhushan to all of your WhatsApp contacts. Thank you.